అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగి ఆల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. ఏ మాట కామాట జగ్గారెడ్డి సార్ తోటి దబిడి దిబిడే ఉంటది. కానీ ఏం లాభం రా, ఈ త్యాప అసెంబ్లీలో లేడు కదా, మళ్ళీ ఇప్పుడు బరువు బాధ్యతలన్నీ వాళ్ళ ఇంటి మీద పెట్టే. అసెంబ్లీలున్నా లేకున్నా సార్ జోరేమన్నా తగ్గుతుందా? సింహం అడవిలున్నా జూలున్నా నో చేంజర్ అంటవా? పదవిలో లేకుంటేంది, పార్టీల తన పతార ఏమన్నా తగ్గిందా? అయ్యో బుగ్గ కారుకున్న రెస్పెక్ట్ సొంత కారుకుంటదా రా? ఇక నువ్వు చెప్తే ఇనవు గాని సార్ కదరేంది, మాటకున్న పవర్ ఏందో డైరెక్ట్ గిను. నెక్స్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు, నువ్వు టెన్షన్ పడక, నా క్లారిటీ ఉంది రాదు. అర్రే సార్ కాన్ఫిడెన్స్ చూసిరా, కారు మళ్ళా రోడ్ ఎక్కుడు కాని పనట. మరి మీ పార్టీ సంగతి ఏంటి సార్? 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఏమి ఇబ్బంది లేదు, మీరు ఫ్రీగా మైండ్ తోటి కూర్చోండి, ఏం. ఓహో ఆహా, మళ్ళా తేప కూడా మీదే రాజ్యం అంటావు. అదేనుల్లా అధికారులకు ధైర్యం చెప్తున్నాడు. ఈ 3 ఏండ్లు మాదే, మళ్ళా తాప కూడా మాదే, నాతోటి ధైర్యానికి కూసోండి. మై హూనా, నేను మాట్లాడతా కదా, మీరెందుకు భయపడి చెమటలు కక్కుతున్నారు, ఫ్రీగా కూసోరి అని చెప్తున్నాడు. అయినా కొంతమంది లీడర్లు ఓడిపోతే పత్తకు కూడా గానరారు. కానీ సంగారెడ్డిలా జగ్గారెడ్డన్న మేనియా మాత్రం మస్తు నడుస్తున్నది. దురదృష్టం పాడుగాను, పార్టీ గెలిచి అన్న ఓడిపోయిండు, లేకుంటేనా ఇంకెంత కాన్ఫిడెంట్గా ఉండేటోడో. అవును, మీ అమ్మోళ్ళు ఎంలాడవేరని అన్నావు కదా. మొదలు యాదాద్రి నరసన్న కాడికి, అటెన్క కొమరెల్లి మల్లన్న కాడికి, ఆ తర్వాత కొండగట్టంజన కాడికి, ఆఖర్ల ఎంలాడ రాజన్న కాడికి పోయినరు. మరి గిన్ని దేవుళ్ళు తిరిగినప్పుడు నాకు ప్రసాదమే తేలేదు కదా? ఎంలాడలు తెద్దామని అనుకున్నారట. రాజన్న ప్రసాదం అంటే ఎంత ఫేమస్, చిన్న ముక్క తిన్నా ఎసొంటి బీమార్లున్నా నొప్పులున్నా శక్తులు పట్టినా పోతాయని అంటారు కదా. అంటారు గాని నీకు తెలియదా ముచ్చట? ఏందా ముచ్చట? రాజన్న లడ్డూల కథ చూపిస్తాపా, అటెన్క నువ్వు చెప్పేవు ముచ్చటేందో. భక్తితోని మొక్కులు పెట్టి ఇంత ప్రసాదం తింటే భక్తులకు కలిగే తృప్తే వేరు. కానీ యములాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఆ తృప్తే లేకుంటే వేస్తున్నారట ఆలయ అధికారులు. అగ చూడుండ్రి లడ్డూలు ఎట్లున్నాయో. ఎవలో భక్తులు లడ్డూలు తీసుకుని తిందామని చూస్తే మొత్తం ముక్క వాసన్నట, బూజు పట్టున్నాయట. గిదేందయ్యా గిట్లున్నాయి అని అంటే గిట్లనే ఉంటాయి అని అన్నారట. పేదల దేవుడు రాజన్న ఈ రోజు రాజన్న ప్రసాదాన్ని ఓ భక్తుడు తీసుకున్నాడు. ఆ ప్రసాదంలో పురుగులు పడి అంత కుళ్ళు వాసన వస్తుంది. మేము లడ్డు కౌంటర్ పరిశీలించగా ఆ లడ్డు కౌంటర్ కు పోగానే ఒక రకమైన దుర్వాసన వస్తుంది. అక్కడ లడ్డు తయారు చేసే వాళ్ళు కూడా, సేవకు వచ్చిన వాళ్ళకు కూడా చేతిలో గ్లౌజెస్ కానీ లేదు, ఎంటికలకి ఏం లేదు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ పరిస్థితి చెప్పే అక్కడ ఆఫీసర్ కూడా ఏ రకమైన ఆన్సర్ చెప్పలేకపోతుండు. లడ్డు కౌంటర్ ఇమీడియట్లీ ఈవో గారు లడ్డు కౌంటర్ బంద్ చేయాలి, అక్కడ అవస్థను పరిశీలించాలి. ఆ లడ్డూలో ఎట్లున్నాయంటే ఒక దుర్వాసన, ఒక 10-15 రోజుల కింద తయారు చేసినట్టు ఉన్నాయి లడ్డూలు. అటువంటి లడ్డు ప్రసాదాన్ని వెంటనే పేదలకు రాజన్న భక్తులు ఎంతో మంది లడ్డు 10 లడ్డూలు లేవు, 5 ఇస్తాం మనిషికి అని పెడుతున్నారు. అక్కడ లక్షల లడ్డూలు ఖరాబ్ చేస్తున్నారు ఏ వ్యక్తి అడిగినా. ఇటువంటి దాన్ని ఈవో గారు వెంటనే చర్య తీసుకోవాలి. మరి గింతగానం జరుగుతుంటే ఈ ఆలయ అధికారులు ఏం చేస్తున్నారో ఏమో కదా. ఆదిశీనన్న జర నువ్వన్న జర మందలి, నిత్యం వేలాది మంది భక్తులు కొలుసుకునే దేవుని ప్రసాదం గీ తీర్ల ఖరాబ్ చేస్తే ఎట్లా చెప్పు అని అంటున్నారు ఈ వార్త చూసిన జనం. ప్రసాదంగా భావించే లడ్డూలు ఉల్లిగడ్డలు కొయ్యక ముందే కండ్ల నీళ్ళొచ్చే కాలం వచ్చింది. ఉల్లి కోస్తే గారే కళ్ళ నీళ్ళు రావాలి, మరి నువ్వేమో కొయ్యకుండానే వస్తున్నాయని అంటున్నావు. అయ్యో ఆంధ్రాల అన్నదాతల కోస ఏమని చెప్పుడు, ఎట్లని చెప్పుడు? ఏమైంది, పంటలకు నీళ్లు సరిపోతలేవా, మందు బస్తాలు ఇట్లా దొరుకుతలేవా ఎట్లా? నీళ్ళ ముచ్చట కాదు, మందు బస్తాల ముచ్చట అసలుకే కాదు, పండించిన ఉల్లిగడ్డను కొనేటోళ్ళు లేరు. అవునా, మరి మనకు 100కు 3 కిలోలను అమ్ముతున్నారు కదా. మనం కొనబోతే కొరివి లెక్కనే చెప్తారు గాని అన్నదాతలు అమ్మితే పురాగా అధ్వానమే మాట్లాడతారు. అవునరా, ఇదైతే కరెస్టే. పాపం చూడు కర్నూలు జిల్లాల అన్నదాతల ఆవేదన. ఆంధ్రాల ఏ ఉల్లి రైతును మందలిచ్చినా కండ్ల నీళ్లే ఎల్లుతున్నాయి. అంగట్లకు వట్టుకపోయి అమ్ముదామని చూస్తే అడ్డికి పావు షేరు కూడా అడుగుతలేరట. ఇక ఏసేదేం లేక ఇట్లా వట్టుకొచ్చి కాలువలల్లా వారవస్తున్నారు.
అయ్యో బంగారం అసొంటి పంట అనుకుంటే కనీసం పెట్టుబడి పైసలు కూడా వస్తలేవని బాధతోని నీటి పాలు చేసిండ్రు. ఈ 6 ఎకరాలకు నాకు 6 లక్షల ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కింటా 200 400 ఆడికి పోతుంది కింటా. నేను 6 లక్షలు ఖర్చు పెట్టా. కూలోళ్ళకు ఈ రోజు 450 రూపాయలు కూలి ఇస్తున్నా. అంటే నేను ఇప్పుడు ఈ బస్తాకు కనీసము నేను డబ్బులు ఇవ్వనమ్మా. ఈ ఎర్రగడ్డలే 1 మూట 50 కేలు మూట పంపిస్తాను. ఆ లెక్కలో సరి చేసుకోండి మా. నా పరిస్థితి బాగలేదని నేను గోడను ముత్తుకుంటున్నా కూడా మేమేం చేసుకుందామయ్యా, మేము కూలి పని మాకు ఎట్లా మాకు డబ్బులే అన్నారు. కూలోళ్ళు కూడా గీ ఉల్లిగడ్డలు మేమేం చేసుకుంటామని అంటున్నారట. సర్కారేమో పట్టింపు చేస్తలేదు, రేటేమో లేదు అని పంటను ఇంటికి పట్టుకొని పోలేక దానం చేస్తున్నారు, గిట్ల వారబోస్తున్నారు. దళారులు చేయబట్టి దగా అవుతున్నాం. ప్రభుత్వమే మా గోసలను పట్టించుకోవాలి, ఉల్లికి మద్దతు ధర ఇయ్యాలని అంటున్నారు రైతులు. కష్టమంత పండించినా కూడా మద్దతు ధర లేదు, రైతుకు నష్టపోకుండా ఎందుకు నష్టపోవాలి చూడండి. పట్నం పబ్లిక్ కు పైలముల్లో సిటీకి వచ్చిన కొత్త వాళ్ళు కొరడా పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎందుకు? ఇన్నొద్దులొక లెక్క ఇప్పటి సందొక లెక్క. ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్? ఇంకెవరికి? రోడ్ల మీద రాంగ్ సైడ్ పోయేటోళ్లకు, అడ్డగోలుగా రువ్వడిగా బండ్లు దోలేటోళ్లకు, సెల్ ఫోన్ చెవులో పెట్టుకుంటా పోయేటోళ్లకు. ఏం చేస్తారు? మా అంటే ఫైన్ రాసిస్తారు, గంతే కదా. గంతే కాదు, పట్టుకపోయి జైలు వేస్తారట. అవునా? అట్లయితే గీ అన్న ముందుగానే బచాయించండి అన్నట్టు. ఏ అన్నా? అయ్యో, కరీంనగర్ లో ఒక బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా నీకు? 10, 20, 30. చూస్తే చక్కెరచ్చి పడిపోతావు నువ్వు. ఓ కొడుకో 10 కాదు 20 కాదు, ఏకంగా 277 చలాన్లే ఉన్నాయి ఈ బండి మీద. కయ్యూమ్ అనే ఈ ఆర్ఎంపీ ట్రాఫిక్ రూల్స్ ను మర్చిపోయి కరీంనగర్ టౌన్ లా ఈ బండి వేసుకొని గిర్ర తిరుగుతున్నాడట. నెత్తికి హెల్మెట్ ఉండదట గాని చెవుకు మాత్రం ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నాడట. పోలీసులు పెట్టిన సీసీ కెమెరాలకు మస్తు మాటలు దొరికిండు. ఏకంగా నెత్తికి హెల్మెట్ లేకుండా పడ్డ ఫైన్లు ఎన్నో తెలుసునా? అక్షరాల 254 చలాన్లు, ట్రిపుల్ రైడింగ్ 7 సార్లు, సెల్ ఫోన్ డ్రైవింగ్ 2 సార్లు, కరోనా టైంలో మూతికి మాస్క్ లేకుండా 10 సార్లు, ఇట్లా అడ్డగోలుగా రూల్స్ పాటించకుండా తిరుగుతున్నాడట. ఎందుకో అనుమానం కొట్టి కరీంనగర్ పోలీసులు ఆపితే మనోడి చిట్టా మొత్తం బయటికి వెళ్ళింది. ఆ బండి పైన 277 చాలన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 79,845 రూపీస్ చాలన్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక 7 పోలీస్ స్టేషన్స్ లో పెండింగ్ ఉన్నాయి. అతను 2019 నుంచి 2024 ఈ 5 years పీరియడ్ లో ఇవన్నీ చాలన్స్ అతని వెహికల్ పైన పెండింగ్ ఉండడం జరిగింది. ఓ కొడుకో, అంటే 80,000 రూపాయల దాకా ఫైన్ పెండింగ్ ఉన్నదని అన్నట్టు. మళ్ళీ ఈ మోతవర లైసెన్స్ కూడా డేట్ దాటిపోయిందట. ఈ బండి మొత్తం అమ్మినా అన్ని పైసలు వస్తాయో రావో కదా, కేసు గట్టి కోర్టుకు రాసిరట. అయిందా? మంచిగా అయిందా? ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే, చేసుకున్నది చెప్పకుండా వాయే అన్నట్టు మంచిగా ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా పోతే ఈ గోలంతా ఉండేడుదా. అందుకే రూల్స్ పాటించాలి అనేటిది. బుజ్జి, నువ్వు పోత రాయిదాకి పడ్డావనుకో ఏం చేస్తావురా? ఏం చేస్తా? మళ్ళీ తప్ప మీదికి చూడకుండా ఫోన్ లో మూతి పెట్టకుండా తొవ్వ చూసి నడుస్తా. మార్కెట్ కు పోయి పర్సు పోగొట్టుకున్నావు అనుకో, గప్పుడేం చేస్తావు? నెక్స్ట్ టైం మార్కెట్ పోవడు బంద్ పెడతా. పోవాల్సి వస్తే పర్సు జాగ్రత్తగా పెట్టుకుంటా. కానీ ఏంది నీ వాకిలి ప్రశ్నలు? ఏ కాదురా, ఈ పిల్ల మన లెక్క కాకుండా కొత్తగా ఆలోచన చేసింది. అంటే పడ్డకాడు ఎందుకు పడ్డా అని మళ్ళీ చూసిందా? పడుడు లేసుడు కాదు, జాగ్రత్తగా చూడు. చూస్తున్నా. ఏడ ఓగొట్టుకున్నారో ఆడ దోలాడుకోవాలి అన్నారు పెద్దలు. కానీ ఏన్నో ఓగొట్టుకొని ఈడ కొట్టేస్తా అంటే ఎట్లనుల్లా? ఇగో ఈ ముసుగు దొంగ పని కూడా గట్లనే ఉన్నది. అనంతపురం జిల్లా నంద్యాల షాపింగ్ మళ్ళా పనిచేస్తదట. కొలువుకు పోతుంటే 1,00,000 రూపాయల విలువ గల చైను ఎన్నో వాడిపోయిందట. ఎంత దోల అన్న దొరకలేదట. పైసా పోగేసుకున్న పానవాయే. ఎంత బాధ అయిందో ఎక్కెడిచిందట. ఆ బాధను మర్చిపోలేక కుమిలిపోయి నా గొలుసు ఎవలో కొట్టేసిండ్రు, నేను కూడా కొట్టేస్తా అని డిసైడ్ అయిందన్నట్టు. ఏందో అంటారు కదా, పుడుతూనే ఎవరు దొంగలు గారు, పరిస్థితులే వాళ్ళని దొంగలుగా మారుస్తాయి అని. అగో అట్లా ఈ పిల్ల దొంగగా మారదామని ఇగో సీసీటీవీలో గానొస్తుంది కదా, రింగులు చూపెట్టమని అన్నది, సెల్ఫ్లున్న చైన్ కొట్టేసింది. కానీ ఏం లాభం? దుకాణం బయటికి పోయి ముఖానికి ఉన్న ముసుగు తీసింది, పోలీసులకు దొరికింది. వాళ్ళ స్టైల్ అడిగితే కట్టలు తెంచుకున్న దుఃఖంతో గిట్ల సంగతి అని చెప్పే వరకు పోలీసు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పెట్టిండ్రు. నీ గొలుసు పోయిందని నువ్వెంత బాధపడ్డవో, నువ్వు కొట్టేసిన వాళ్ళకు కూడా అంతే బాధ ఉంటది కదా. అట్లా ఆలోచన చేసేది ఉండే. మంచి కన్నా చెడగొట్టే ఆలోచనలే బుర్రలకు తొందరగా వస్తాయి కదా మరి.
ఏండే ఏదైనా మాట్లాడండి, ఒక పాట పాడండి. ఎందుకమ్మా పాడినాక ఎక్కిరిస్తానుక? నువ్వే సింగర్ కదా, పాడుకోపో. వానదేవుడు నీ దోస్తు, నువ్వు చెప్పినట్టు ఇంటాడు అంటావు కదా. ఈ కథ మంచిగా ఉంది. ఆయన ఏమన్నా నా క్లాస్మేటా? పిలిస్తే వస్తానికి. పోయినసారి నువ్వు పాట పాడిన పాపానికి పట్నం మొత్తం మునిగిపోయింది, నువ్వు మర్చిపోయినవా? అంత మాట అంటవా? నేను అలిగిన బుంగమూతి పెట్టిన, ఇక నేను వాడనంటే పాడా. ఆల్రెడీ నీది బుంగమూతే కదరా, మళ్ళా సపరేట్ గా పెట్టాలి. రెచ్చగొడుతున్నావు. అయినా సరే నేను వాడను. మరెందుకు ఎచ్చులు? నేను విలిస్తే వలుకుతాడు, ఏడిస్తే కళ్ళు దుడుస్తాడని ఓవర్ యాక్షన్ చేస్తాడు. అయినా నువ్వు పాడాల్సింది వానవడమని కాదు, వద్దు అని. ఇప్పటికే ఆగమాగం చందనం చేసిండు. ఓరి దేవుడా, ఎమర్జెన్సీ సర్వీసే ఎమర్జెన్సీలో పడ్డది కదా. సగం పయ్యలు నీళ్ళలోనే ఉన్నాయి, ముందుకు పోతలేదు వెనకకొస్తలేదు. ఇప్పుడు ఎట్లా అని ఆలోచన వేస్తుండగా ఎవ్వరు ఆపదలున్నా కుయ్యి కుయ్యి అనుకుంటురుకొచ్చే అంబులెన్స్ కోసం ట్రాక్టర్ రావాల్సి వచ్చింది కదా. వికారాబాద్ జిల్లా కోకట్కాడ రైల్వే బ్రిడ్జ్ కింద నీళ్లు ఏరినాయట. ఇక చూసుకోకుండా అంబులెన్స్ వ్యాన్ ఇరికింది పాపం. ఆశ్రయ్ తల్లి శిశు సంక్షేమ కేంద్రం అంబులెన్స్ ఇది. చుట్టుముట్టు గ్రామాలల్లా ఆపతున్నదంటే అవసరం ఉన్నోళ్లకు ఊర్ల పొంటి ఉరుకొచ్చి వైద్యం చేసిపోతారు అన్నట్టు. అందుకే అందులున్న వైద్య సిబ్బంది కోసం ఊరోళ్ళు ఎమ్మట ట్రాక్టర్ వేసుకొని ఉరుకొచ్చిర్రు. నీళ్లకెళ్లి వాళ్ళని దింపి అంబులెన్స్ కు తాడు గట్టి గుంజుకొచ్చిర్రు. అందుకే అంటారు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అని. ఇట్లాంటి రోడ్లు ఏమన్నా ఉంటే ముందే డైవర్షన్ పెడితే మంచిగా ఉంటది, ముఖ్యంగా ఇట్లాంటి అత్యవసర సేవలు అందించే వాహనాలకు. ఇవల్ల ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.